హరి ఓం. మన హిందూ సంస్కృతిలో ఎన్నో పండుగలు, ఎన్నో ఆచారాలు, మనకి ఋషులు ఎన్నో నోములు, వ్రతాలు అందజేశారు. అన్నిట్లోనూ ముఖ్యమైనది మన ఆడవారందరికీ కూడా సర్వ సౌభాగ్యాల్ని ప్రసాదించేది శ్రావణ శుక్రవారము. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవార వ్రతంగా ఆచరించుకోవాలని సౌనకాది మహామునులకు సూత మహాముని తెలియచేశారు. ఇది అంతకుముందే పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియచేసిన వ్రత విధానం. ముఖ్యంగా మన ఆడవాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడం చాలా బాగుంటుంది. ఎంతో సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది, అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలుగజేస్తుందని పెద్దలు చెప్పారు. అలాంటి వ్రతాన్ని అందరూ చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఎలా చేసుకోవాలి అని కొన్ని చిన్న చిన్న విషయాల్లో తెలియక పెద్దవాళ్ళ దగ్గర లేరే, అయ్యో మనం ఎలా చేసుకుంటామో అనుకుంటారు. ఏమీ పర్వాలేదు, చాలా సులువుగా చక్కగా మనం భక్తి ప్రధానంగా, విషయం కాదు భక్తి ప్రధానంగా చేసుకుంటే అమ్మవారు తప్పకుండా మనకి కటాక్షాన్ని కలుగజేస్తుంది. ఏం చెయ్యాలంటే మనం దేవుడిని ముందు రెడీ చేసుకునే ముందే మనం తోరాలు రెడీ చేసుకోవాలి, చనివిడి కలుపుకోవాలి, ప్రసాదాలు రెడీ చేసుకోవాలి. ప్రసాదాలు మన ఇంట్లో ఏదైతే అలవాటు ఉందో ఆ విధంగా చేసుకోవచ్చు. కొంతమంది పులిహార, పాయసం, లేదంటే పరమాన్నం ఇలా తయారు చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఉండ్రాళ్ళు, పాల తాలికలు చేసి ఖచ్చితంగా నైవేద్యం పెడతాం. అలాగా ఎవరి ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఆ నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి. ముందుగా మనం ఈ శుక్రవార వ్రతానికి ఏం చేయాలి? ఉదయమే లేచి చక్కగా తలారా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని ప్రసాదాలు రెడీ చేసుకొని ముందుగా మనం తోరాలు కూడా వేసుకోవాలి. తోరాలు ఎలా వేయాలో చూపించుతాం. తోరాలు తయారు చేసుకోవాలంటే మనం తెల్ల దారపురీలు తీసుకొని ఇలా తీసుకొని ఒక ఇంత పొడుగు అంటే 9 ముళ్ళు వేసుకోవాలి. 9 పోగులు 9 ముళ్ళు ఇలా పెట్టుకొని ఇలా 9 పోగులు వేసేసుకొని దాన్ని పసుపులో ముంచుకుని పసుపు చక్కగా పట్టించాలి. దానికి ఇలా 9 పోగులు వేసేసాక ఇది పసుపు చక్కగా ఇలాగా నీళ్ళు పోసి కలిపి దీనిలో వేసి అసలు పొడి లేకుండా చక్కగా పసుపు అంతటికి బాగా పట్టాలన్నమాట. ఇలా చేసి ఇలా చక్కగా పట్టాలి. పసుపు తోరం అన్నమాట ఇది. ఇలా మనకి 9 పోగులు, ఆ తర్వాత అమ్మవారికి 3 పోగులు కానీ 5 పోగులు కానీ వేసుకోవాలి. ఇవి 9 పోగులు వేసుకున్నది 9 ముళ్ళు వేసుకోవాలి. ఇదిగో ఇలా తయారు చేసుకున్న తోరాన్ని కొంచెం మనం ఒక పని చేసుకునే లోపల ఆరుతుంది. ఆరాక చక్కగా దీన్ని ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ఒక్క ముడి ఇలా వేసి దీనిలో ఒక పువ్వుని ఇలా పెట్టుకొని కట్టాలి. మళ్ళీ ఒక ముడి. ఇప్పుడు మన ఇంట్లో పువ్వుల మొక్కలు ఉంటాయి కదా, ఏవైతే అన్ని రకాల పువ్వులు కూడా అమ్మవారికి ఇష్టం. ఆ పువ్వుల ఆకులు, ఇదే విశేషం అన్నమాట. తోరం యొక్క విశేషం ఇదే. ఇలా పెట్టుకుని మళ్ళీ ముడి వేసుకోవాలి. అలా ముళ్ళు ఒకటి మీద ఒకటి వేసుకుంటూ మనం కట్టుకునే తోరానికి 9 పోగులు, అమ్మవారికి పెట్టే తోరము 3 కానీ 5 కానీ, అలాగే 3 పోగులు వేసుకుని 3 ముళ్ళు, 5 పోగులు వేసుకుని 5 ముళ్ళు, ఇలా 9 పోగులు ఇలాగా అమ్మవారి దగ్గర కలశం దగ్గర పెట్టుకోవాలి. ఇలా 3 పోగులు వేసుకుని 3 ముళ్ళు వేసుకుని అమ్మవారికి ఇక్కడ సిద్ధం చేసుకోవాలి. ఓకేనా? మనము సాధారణంగా అందరూ కూడా అమ్మవారి రూపును పెట్టుకుని పూజ చేసుకుంటారు. ఇదే ఉండాలని లేదు. ఏదైనా అమ్మవారి విగ్రహం, ఇలా అమ్మవారి విగ్రహం కానీ ఏమైనా సరే పెట్టుకుని అక్కడ అన్నీ రెడీ చేసుకుని ఇలా చక్కగా సర్దుకోవాలి. ఇది ఇలా కలశం పెట్టుకోవాలి. చెంబులో, ఏదైనా ఒక చెంబులో చక్కగా కొంచెం నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక డబ్బులు కాయిన్ వేసి పైన మామిడాకులు పెట్టుకుని పైన కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క ఇలాగా చక్కగా మడిచి పెట్టుకుని అమ్మవారిని తయారు చేసుకొని మన ఇష్టం చక్కగా ఏదో ఒక మెడలో
ఒక గొలుసు వేసుకుని చక్కగా అమ్మవారిని అలంకరించుకోవాలి. మనం అమ్మవారిని ఈ కలశంలో స్థాపన చేస్తామన్నమాట. అమ్మవారి రూపుకి పూజ చేసుకోవాలి. ఇలా అమ్మవారిని డెకరేట్ చేసుకుంటాము. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చక్కగా అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ ఇంట్లో ఏమేమి అలవాటు ఉందో అత్తయ్యనో అమ్మనో అడిగేరా తెలుసుకుంటే ఏమేమి చెయ్యాలో స్వీటు హాటు అవన్నీ రెడీ చేసుకోవచ్చు. మీ ఓపిక. అమ్మవారికి మనం భక్తిగా సమర్పించడమే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది అందరూ చేసేది ఇలాగా పెసరపప్పు నీళ్ళలో నానబెట్టుకుని నీళ్ళు వంచేసి ఇలా వడపప్పు రెడీ చేసుకోవాలి. దీన్ని వడపప్పు అంటారు. ఆ తర్వాత పానకం కలుపుకోవాలి. బెల్లము, యాలకుల పొడి, మిరియాల పొడి అన్నీ వేసి రెడీ చేశాను నేను. దీన్ని పానకంగా కలుపుతాం అన్నమాట. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకుంటే ఇది పానకం బాగుంటుందన్నమాట. అమ్మవారికి చాలా విశేషం. అలా అన్నీ వేసి సమర్పించుకోవాలి. ఇలా పానకం రెడీ చేయాలి. తర్వాత చనిమిడికి ఇది చనిమిడి కలపడం కూడా ఒక్కసారి మీరు చూడండి. కొద్దిగా వాటర్ చాలంతే, ఎక్కువ అక్కర్లా. దీన్ని బాగా మెత్తగా కలపాలి. చక్కగా అమ్మవారి దగ్గర స్తోత్రాలు చదువుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. సంతృప్తిగా మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా చక్కగాను శనగలు, పండు, తాంబూలము అన్నీ ఇచ్చి అమ్మవారే వచ్చిందని భావించుకొని మనం అమ్మవారిని వారిలో చూసుకొని చక్కగా ఇది బియ్యం పిండి అన్నమాట. బియ్యం పిండి ఇలా వేసి చక్కగా కలుపుకోవాలి చనివిడిని. ఇప్పుడు మనం పూజ ప్రారంభించుదాము. ప్రారంభించడానికి ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేయాలి. మన హిందూ సాంప్రదాయంలో జ్యోతి ప్రజ్వలనానికి చాలా విశిష్టత ఉంది. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని జ్యోతి స్వరూపంగా మనం దర్శించుకుంటాము. ఇలా దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించుకోవాలి. ఆవు నెయ్యి శ్రేష్టమైనమాట. దీపారాధనకి ఆవు నెయ్యి శ్రేష్టం. లేదంటే కొబ్బరి నూనెనే పెట్టుకోవచ్చు. మన యథాశక్తిగా చెయ్యాలంటే భక్తి ముఖ్యం. ఇలా దీపం పెట్టి, దీపం జ్యోతి పరం బ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం ప్రాతకాల దీపం నమోస్తుతే అని దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఆచమనం చేయాలి. ఆచమనం అంటే భగవంతుడి పూజ కోసం ఒక పంచపాత్ర పెట్టుకొని మన ఆచమనానికి ఒకటి పెట్టుకోవాలి. మనం చేసిన నీళ్ళని దేవుడికి ఉపయోగించకూడదు. కాబట్టి ఈ పంచపాత్రలో నీళ్లు తీసుకొని ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, అలా కేశవనామాలు 24 నామాలు ఉంటాయి. మీకు సాధ్యమైన నామాలు చెప్పుకోండి. అలా ఆచమనం చేసుకొని చెయ్యి కడుక్కొని ఇలాగా ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏదైతే పూజ చేస్తున్నామో దానికి సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం మనకి మీకు చదువుకోగలిగితే చదువుకోవచ్చు. లేదంటే వీడియోలు ఆడియోలు ఉంటాయి కాబట్టి అలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఒకసారి చెప్తాను. మమ ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయవరాధ్యే శ్వేతవరాహ కల్పై వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణే దిగ్భాగే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇది క్రోధినామ సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శ్రావణమాసే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం భృగువాసరే పౌర్ణమి శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయో శుభతిథౌ భృగువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే అని చెప్పుకొని మీ పేరు గోత్రనామాలు చెప్పుకొని
अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य फलवाप्त्यर्थं श्री वरलक्ष्मी देवतामुद्दिश्य श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थं कल्पोक्त विधानेन यावच्छक्ति ध्यानम् आवाहनादि षोडशोपचार पूजां च करिष्ये आदौ निर्विघ्न परिसमाप्त्यर्थं మహాగణపతి పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకోవాలి. ఇలాగా మధ్య వేలుతో నీళ్లు ముట్టుకోవాలి. ఆ తర్వాత తదంగ కలశ పూజాం కరిష్యే, ఈ కలశాన్ని కూడా మనం చక్కగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని పవిత్ర నదులు కూడా ఇందులో ఆవాహన జరుగుతుందన్నమాట. ఓం అలాగా ఆ మంత్రం చదువుకుంటూ పసుపు తడి చేత్తో ఇలా తీసుకొని చక్కగా దీనికి పసుపు రాసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మంత్రం చదువుతూ అన్ని తీర్థాలు ఇందులో ఆవాహనం చేసుకుని మనం ఆ తీర్థ జలాలని భగవత్ సేవకి వినియోగించాలన్నమాట. ఇందులో ఒక పుష్పం కూడా వేసుకోవాలి. ఇలా చేయి పెట్టుకుని ఆవాహన కోసం చెప్పాలి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర శివో బ్రహ్మమధ్య మాతృగణా స్మృతః కుక్షౌతు సాగరా సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హ్యధర్ణః అంగే సహిత సర్వే కలశాంబ సమాశ్రితాః ఆపో వైదికం సర్వస్వ భూతాన్యాప సత్యమాప సర్వదేవత ఆపో భూర్భువ సౌరం. ఈ గంగే చీమనే చేవ గోదావరి ఇలా పువ్వుతో చక్కగా శ్రీ రాస్తూ దీంట్లో అనాలన్నమాట. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు కావేరి తుంగభద్రాచ కృష్ణ వేణ్యాచి గౌతమి భాగీరథి విఖ్యాత కలశే ఆ కలశేషు సుధావతి. ఈ కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, మనం సిద్ధం చేసుకుని ఈ పూజా ద్రవ్యాలన్నింటిని కూడా ఒక్కసారి సంప్రోక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడు మనం సిద్ధం చేసుకుని దేవం ఆ తర్వాత మన మీద మనం కూడా ఆత్మానం చ సంప్రోక్ష్య ఆదో నిర్విఘ్నాన్ని పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇలా అని ముట్టుకుని మహాగణపతి పూజను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పసుపులో నీళ్లు కలిపి చక్కగా ముద్ద చేసుకుని అలా పెట్టుకొని కుంకుమతో 3 బొట్లు పెట్టుకోవాలి. ఇలాగా ఒక పళ్ళెంలో బియ్యం తీసుకుని బియ్యం మీద వినాయకుడిని స్థాపించి ఇలా పెట్టుకోవాలి. నైవేద్యానికి బెల్లముక్క రెడీ చేసుకోవాలి. తాంబూలం రెడీ చేసాము. ఇలా వినాయకుడిని చక్కగా వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఫస్ట్ ఆవాహనం చెప్పుకొని తర్వాత చక్కగా ఏ దేవుడికైనా పూజ అదే విధానం. ముందు స్వామిని ఆహ్వానించి కూర్చోబెట్టుకుంటే ఆవాహనం సమర్పయామి అనాలి. అలా ఒక పువ్వు సమర్పించాలి. ఆ తర్వాత వాళ్ళు కూర్చున్నాక చక్కగా మంచినీళ్ళు సమర్పించాలన్నమాట. మనం ఏ పూజ చేసుకోవాలన్నా ముందుగా గణపతిని ప్రార్థించుకుని విఘ్నాలు కలగకుండా ఆయన్ని ఆవాహనం చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం సమర్పయామి అంటే ధ్యానించుకోవాలి మనసులోను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. రత్న సింహాసనం సమర్పయామి. రత్న సింహాసనం అక్షతాన్ని సమర్పయామి. అప్పుడు అక్షతలు సమర్పించుకోవాలి. ఆయన కూర్చోవడానికి సింహాసనాన్ని ఇస్తున్నాము. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోహ పాద్యం సమర్పయామి. 2 పాదాలకి కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నాం అనమాట. వచ్చిన అతిథికి మనం అలా చేస్తాం కదా. దేవుడే సాక్షాత్తు మనం పిలిచి కూర్చోబెట్టినప్పుడు ఆయనకి మనం అన్ని ఉపచారాలను అలా కలగచేయాలి. ఏ దేవుడికైనా ఇదే పద్ధతి. ఇలా నీళ్లు చూపించి పాదయోహ పాద్యం సమర్పయామి అని వేరే పాత్రలో వాటిని సేకరించుకోవాలి. ఆ తర్వాత చేతులు కడుక్కోవడానికి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. స్వామికి 2 చేతులకి మనం నీళ్లు సమర్పిస్తున్నట్టుగా చేతులు కడుగుతున్నట్టుగా మన మనసులో ఆ భావన కలిగించి స్వామికి మనం ఆ భావనతో సేవ చేయాలి, పూజ చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వచ్చిన వాళ్ళకి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు తాగమని ఇస్తాం కదా, ఆ నీరు యొక్క ప్రాధాన్యత అలాంటిది. అందుకని ముఖే ఆచమనీయం సమర్పయామి. స్వామికి తాగడానికి నీళ్లు సమర్పిస్తున్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి. మధుపర్కం అంటే పంచామృతాలు. మనం సిద్ధం చేసుకున్నాం కదా, ఆ పంచామృతాలు మనం సిద్ధం చేసుకున్న పంచామృతాలు ఉన్నాయి కదా, అది చక్కగా ఇలా కలుపుకుని స్వామికి మధుపర్కం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి. ఆ తర్వాత శుద్ధోదకం ఇవ్వాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తర్వాత స్నానం అయిన తర్వాత మనం వస్త్ర యుగ్మాన్ని సమర్పించాలి. పసుపు తడి చేసుకుని ఇలా చక్కగా బిళ్ళగా తయారు చేసుకుంటే ఇది వస్త్రం అంటారు. 2 సమర్పించాలి. యుగ్మము అంటే 2 వస్త్రాలు ధరిస్తారు కదా, అందుకని స్వామికి మనం వస్త్ర యుగ్మం సమర్పయామి. అదేవిధంగా యజ్ఞోపేతం కూడా మనం సమర్పించుకోవాలి. ఇలా పసుపు రాసుకుని ఇలా చక్కగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడే చేసుకోవచ్చు, లేదు మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్నా వీలవుతుంది. ఇలా చక్కగా యజ్ఞోపవేతం సమర్పయామి అనాలి. ఆ తర్వాత గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణిం ఈశ్వరీగం సర్వభూతానం తామలోపయే శ్రియం. అలా చందనం కూడా తడి వేసి కలుపుకొని పువ్వుతో పెట్టాలి. ఎప్పుడు మనం వేలుతో ఇవ్వకూడదు. గంధాన్ని ఇలా సమర్పించాలి. గంధస్యోపర అలంకారార్థం అక్షతై పూజయామి. ఆ తర్వాత అక్షంతలు పూజ చేయాలి. ఈ విధంగా చేసాక మనం వినాయకుడికి చక్కగా పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కూడా ఓం శ్రీ మహాగణాధిపతి అనుకుంటూ, లేదు మనం ఏదన్నా మనకు పాట వచ్చినా కూడా స్వామి మీద పాట పాడుకోవచ్చు. వినాయక నిను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక. ఆ తర్వాత అగరధూపం అలా ఇవ్వాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అగరధూపమాఘ్రాపయామి. ఆ తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి. దీపాన్ని అలా చూపించాలి. ఆ తర్వాత స్వామికి ఇష్టమైన బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు, లేదు పండైనా ఆరెటి పండు కూడా నైవేద్యం పెట్టచ్చు. మీ ఇష్టం, మీకు ఏది అవకాశం ఉందో ఎలాగా ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన ఆపరిషించామి. అలా చుట్టూ తిప్పి అలా చూపించాలి. ఓం సమానాయ స్వహ, ఓం యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం ప్రాణాయ స్వహ. అలా చూపించాక మధ్యలో మనం భోజనం చేస్తుంటే మధ్యలో వాటర్ తాగుతాం కదా, అలాగా మధ్య పానీయం సమర్పయామి. అలా వాటర్ ఇవ్వాలి. ఆ తర్వాత చక్కగా స్వామి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తున్నట్టుగా మనం భావిస్తూ ఆ భావనని కలుగజేస్తూ చక్కగా స్వామికి మనం నివేదనను సమర్పించుకోవాలి. ఆయన నివేదన పూర్తి అయింది అనుకుని మనం భావించుకొని అప్పుడు చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వాలి. ఐదు సార్లు ఉత్తరాపోసనం సమర్పయామి అలా చెప్పుకుంటూ 5 సార్లు నీళ్లు చూపించి అలా వేసేయాలి. ఆ తర్వాత స్వామికి హారతి ఇచ్చి పూజ చేసి మంత్రపుష్పం, చక్కగా పువ్వులు, అక్షంతలు, ప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారము అన్ని పూజలు చేసి తాంబూలం కూడా సమర్పించుకోవాలి. మనం ఇలా స్వామివారికి కుడి చేతిలో ఇలా తాంబూలాన్ని అందించాలి. చక్కగా హారతి ఇచ్చుకుని పూజ అంతా పూర్తి చేసుకున్నాక స్వామిని ఉద్వాసన చెప్పుకోవాలి. ఓం యజ్ఞేన యజ్ఞ వైజంత దేవాః తాని ధర్మాన్ ప్రథమాన్యాసన్ తేహనాకం హిమాన సచంతే ఎత్ర పూర్వే సాధ్యాస్తంతి దేవాః. ఓం శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రతిష్టాపయామి పునరాగమనాయచ్చ. శోభనార్థం పునరాగమనాయచ్చ అంటే మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వామి వస్తూ ఉంటారని మనం అలా భావిస్తూ అలా ఆయనకి ఉద్వాసన తెలియచేసుకుని ఈ వినాయకుడిని తీసుకుని మనం పూజలో పెట్టేసుకోవచ్చు. చక్కగా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో ఆ మందిరంలో అలా వినాయకుడిని పెట్టేసుకోవచ్చు. ఇక మనం అమ్మవారి పూజని మొదలు పెట్టుకోవచ్చు. వినాయకుడిని ప్రార్థించుకున్నాం కదా, మన పూజ అంతా నిర్విఘ్నంగా జరగాలని ఇక మనం పూజని చక్కగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. అమ్మవారి రూపు పెట్టుకోండి, లేదంటే విగ్రహం పెట్టుకోండి, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. ఇలా చక్కగా పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు. అమ్మవారి రూపు పెట్టుకున్నట్టయితే కనుక అమ్మవారి రూపుకు కూడా ఒక్కసారి మనం పంచామృతాలతో కడిగి బొట్టు పెట్టి అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టి రెడీ చేసుకోవచ్చు. అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అని, ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. సర్వశక్తి స్వరూపిణి ఆమె. ఏ రూపంలో మనం కొలుస్తామో ఆ రూపంలో మన కోరికలు తీరుస్తుంది. మనకి ఎలా కావాలంటే అలాగే ఆ శక్తిని మనం భావించుకుంటూ అలా చేసుకోవాలి. అలా చేసిన ఈ పంచామృత స్నానాన్ని పక్కకి తీసుకొని ఇప్పుడు శుద్ధోదక స్నానం. ఆ తర్వాత చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి
ఇలా అలంకరించుకున్న అమ్మవారిని మనం పీఠంలో స్థాపించుకుందాము. అమ్మవారిని ఫస్ట్ ధ్యానించుకోవాలి. అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాం కదా, చక్కగా ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం. అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదారణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహి సురాసుర నమస్కృతే. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మవారికి ఎలా ధ్యానం సమర్పించుకున్నాం. ఆ తర్వాత ఆవాహనం. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మీదేవి తాం ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఇక్కడ కలశం కూడా మనం ఆవాహనం చేసుకున్నాం కదా, ఇక్కడ అమ్మవారి దగ్గర ఈ కలశం దగ్గర కూడా మనం పూజ చేసుకుంటూ ఉండాలి. అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాం. ఈ కలశంలోనే, ఈ కలశం యొక్క ఆ జలంలోనే ఆ మహిమంతా ఉంటుంది. పూజ తర్వాత కూడా ఆ జలాన్ని సేకరించుకొని అందరికీ కూడా తీర్థంగా ఇచ్చుకోవాలన్నమాట. మనం చేసే యొక్క పూజ యొక్క ఫలితం అంతా కూడా అమ్మవారి ఆ కలశంలోనే స్థాపితమవుతుంది. ఆవాహనం కూడా సమర్పించుకున్నాము. సూర్యాయుధాన్ని నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే. అమ్మవారికి సింహాసనం సమర్పిస్తున్నాము. రత్న సింహాసనం. రత్న సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. అర్ఘ్యం సమర్పయామి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణి దేవి త్వం సర్వదేవ నమస్కృతే. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. పాదయోః పాద్యం సమర్పయామి. సువర్ణ కలశానీతం చందనాగర సంయుతం గృహాణాచమనీయం దేవి మయా దత్తం శుభప్రదే. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. పయోదధి గురుదేవపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సురాక్షితాంగ్రియుగడే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి అని ఇందాక చూపించాను కదా మీకు. వస్త్రయుగ్మం ఎలా చూపించవచ్చు. లేదు మీరు చక్కగా కొత్త చీర అమ్మవారికి రెడీ చేసుకున్నారనుకోండి, అమ్మవారికి చీర సమర్పించుకుని ఆ చీరని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇలా అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ పెట్టుకొని చక్కగా అమ్మవారికి వస్త్రయుగ్మం సమర్పయామి. ఇలా అమ్మవారికి వస్త్రాన్ని చూపించాలి. అమ్మవారికి ఇలా తాకించుకోవాలి. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారి చేతికి మనం ఇలా వస్త్రాన్ని తాకించుకుని ఇలా పూజలో ఉంచుకోవాలి. అమ్మవారికి వస్త్రం సమర్పించామన్నమాట. యజ్ఞోపవీతం సమర్పయామి. వస్త్రం. ఆ తర్వాత గంధం సమర్పయామి. అమ్మవారికి చక్కగా గంధాన్ని అలంకరించాలి. పుష్పంతో గంధాన్ని అలంకరించాలి. ఇందాక మనం గంధం పెట్టి బొట్టు పెట్టి అన్ని చేసాం కదా, మళ్ళీ మనం మంత్రంతో చక్కగా గంధాన్ని అలంకరిస్తున్నాం అన్నమాట. గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించుకున్నాం. కేయూర కంకణం దేవీహార నూపుర మేఖలా విభూషణాన్యమూల్యాన్ని గృహాణ ఋషి పూజితే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. శ్రీ వరలక్ష్మీదేవి నమః. ఆభరణం సమర్పయామి. అమ్మవారికి మనం ఆభరణం చక్కగా మెడలో అలంకరించాం కదా, ఆభరణం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్ర కుంకుమోపేతాన్ స్వీకురుష్వా పుత్రికే. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. అక్షతాన్ సమర్పయామి. మల్లికా జాజి కుసుమైశ్చ చంపకైర్వకుడైస్తథా శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః.
చక్కగా పువ్వులు, అన్ని రకాల పువ్వులు కూడా మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు. మనకు వీలైనవన్నీ కూడా తెచ్చుకొని అలా పువ్వులన్నీ కూడా సమర్పించుకోవచ్చు. మొట్టమొదటిగా మనం అమ్మవారికి అధాంగ పూజ అంటారు. అంగాంగాన్ని తెలియజేస్తూ ప్రతి అంగానికి కూడా మనం పూజ చేస్తున్నాం అనమాట. అది అధాంగ పూజ. ఓం చెంచలాయే నమః పాదౌ పూజయామి, ఓం చపలాయే నమః జానిని పూజయామి. పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ కూడా అలా పూజ చేస్తూ ఉండాలన్నమాట. అధాంగ పూజ. ఓం పీతాంబరధరాయే నమః ఊరుం పూజయామి, ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి, ఓం మదనమాత్ర పద్మాలయాయే నమః స్తనౌ పూజయామి, ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి, ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, ఓం లలితాయే నమః భుజద్వయం పూజయామి, ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి, ఓం శ్రీయే నమః ఓష్ఠౌ పూజయామి, ఓం సునాసికాయే నమః నాసికాన్ పూజయామి, ఓం సునేత్రాయే నమః నేత్రౌ పూజయామి, ఓం రమాయే నమః కంఠం పూజయామి, ఓం కమలాయే నమః శిరః పూజయామి, ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని సువర్ణ పుష్పాణి పూజయామి. ఇలా అధాంగ పూజ చేశాక వరలక్ష్మీదేవికి మనం అష్టోత్తరం చేసుకోవచ్చు, సహస్రనామం చేసుకోవచ్చు. మన శక్తి యథాశక్తిగా ఆ నామాన్ని చదువుకుంటూ చక్కగా కుంకుమ పూజ చేసుకుంటే ఇంకా విశేషంగా ఉంటుంది. లేదు మనం చక్కగా ఇలా అమ్మవారికి ప్రీతిపాత్రమైనవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. అమ్మవారికి చక్కగా చిట్టి గాజులు, అన్ని రంగులతో గాజులు, గవ్వలు, ఇవి వరలక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెప్తారు. గాజులు, ఇవి వెండి పువ్వులు, ఇవి గోచక్రాలు అంటారు కదా, అవి అమ్మవారి రూపులు, తామర గింజలు, ఇలా మనకి ఇష్టం ఏమైనా సరే ఒక్కొక్క అష్టోత్తరం, ఒక్కొక్క అష్టోత్తర శతనామానికి ఒక్కొక్క రకం చేసుకొని అలా సహస్రం కూడా చేసుకోవచ్చు మీ ఓపిక. లేదు ఒక అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు. అష్టోత్తర నామాలు చదువుకుని చక్కగా కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. ఓం శ్రీం ప్రకృత్యై నమః, ఓం శ్రీం వికృత్యై నమః. శ్రీ వరలక్ష్మీదేవి నామానికి శ్రీం అనేది మనం యాడ్ చేసుకుని చదివితే ఆ మంత్రం యొక్క ఫలితం చాలా బాగుంటుంది. అది నాకు తెలిసిన విషయం, నేను తెలియజేస్తున్నాను మీకు. ఓం శ్రీం ప్రకృత్యై నమః, ఓం శ్రీం వికృత్యై నమః, ఓం శ్రీం విద్యాయై నమః, ఓం శ్రీం సర్వబోధహిత ప్రదాయై నమః. ఇలా అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు, అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ సహస్రనామ స్తోత్రం కానీ పూర్తి చేసుకుని అమ్మవారి పూజ అయిపోయాక అగరవత్తులు దీపం చూపించాలి. సాంగం గుగ్గులో పేతం. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పూర్ణాం హేమవారిణీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః, శ్రీ వరలక్ష్మీదేవి నమః. అగరధూపమాఘ్రాపయామి. అగరవత్తులు చూపించాక దీపం చూపించాలి. సాక్షాత్ దీపం దర్శయామి. శ్రీ సూక్తంతో కూడా, శ్రీ సూక్త శ్లోకాలతో కూడా వచ్చిన వారు చక్కగా ఈ పూజా విధానం అంతటి కూడా చేయవచ్చు. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. మనం వండుకున్న అన్నము, కూరలు, పులిహార, పరమాణము, అన్ని రకాలు పళ్ళు, వడపప్పు, పానకము, చనిమిడి, కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చెక్కలు అన్ని కూడా ఇలా చక్కగా నివేదన చేసుకోవాలి. ఓం భూర్భువస్వః భర్గో దేవస్మి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన అపరిశించామి. అమృతోపసరణమసి అన్ని నైవేద్యాలను కూడా ఎదురుగా పెట్టుకుని అమ్మవారికి ఇలా చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని అమ్మవారిని నివేదన స్వీకరించమని మనం మనసారా ధ్యానించుకొని అమ్మవారి స్వరూపాన్ని మది నిండా నిలుపుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారని భావించుకొని ఆ తర్వాత మళ్ళీ నీళ్లు చూపించాలి. ఉత్తరాపోసనం సమర్పయామి. ఆ తర్వాత మనం తాంబూలం చుట్టుకుని ఉంచుకున్నాం కదా, అమ్మవారికి చాలా విశేషమని తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి అని తాంబూలం సమర్పయామి. కుడి చేతిలో మనం తాంబూలాన్ని సమర్పిస్తున్నాము. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా హారతి కూడా నీరాజనం ఇవ్వాలి. క్షీ
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం జలజాక్షి మోమునకు జకవకు చంబులకు నిలుమాణిక్యముల నీరాజనం క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం తోరాలు రెడీ చేసుకున్నాం కదా అమ్మవారికి. మనకి కూడా తోరాలు 9 పోగులు వేసుకుని అమ్మవారికి 3 పోగులు వేసుకుని 3 ముళ్ళు వేసుకుని పువ్వులు ఆకులు చక్కగా చుట్టి ముళ్ళు వేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ తోరాలని చాలా శుభప్రదం అన్నమాట. ముత్తైదువులకి ఈ తోరాలకి ఇప్పుడు పూజ చేసుకోవాలి. ఈ 9 గ్రంథులకి ఈ 9 ముళ్ళకి గ్రంథులు అంటారు అన్నమాట. 9 గ్రంథులకి 9 నామాలతో మనం పూజ చేసుకుంటాం అన్నమాట. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధి తనయాయై నమః షష్టమ గ్రంథిం సమర్పయామి పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అలా చెప్పుకొని మంత్రపుష్పం చక్కగా పువ్వులు అక్షంతలు తీసుకుని మంత్రపుష్పాన్ని సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ 3 సార్లు కుడి చేతుగా ప్రదక్షిణం చేసి అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఆడవారు మోకాలి మీదే కిందకి వంగి నమస్కారం చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారం. ఆ విధంగా సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఇక్కడతో మనకి పూజా విధానం పూర్తవుతుంది. ఆ తర్వాత మనం ఈ తోరాన్ని తీసుకొని కుడి చేతికి కట్టుకోవాలి. దానికి కూడా ఒక శ్లోకం ఉంది. మీరు చదువుకోగలిగితే చదువుకోవచ్చు. బధ్నాభి దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సౌభాగ్యం దేహిమే రమే అని అనుకుంటూ ఈ తీసుకుని ఇలా కుడి చేతికి చుట్టుకుని ఆ తర్వాత అమ్మవారి యొక్క కథని చెప్పుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రత కథని మనం చెప్పుకోవాలి. అక్షంతలు చేతిలో తీసుకొని వరలక్ష్మి కథను పఠించుకుని చక్కగా అమ్మవారి దగ్గర కొన్ని అక్షంతలు వేసుకొని ఆ తర్వాత కొన్ని అక్షంతలు మన నెత్తి మీద కూడా తల మీద కూడా వేసుకొని గ్రహించుకోవాలి. ఆ విధంగాను అలా మనం వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంటికి వచ్చిన ముత్తైదువైనా అమ్మవారికైనా ఇలా వాయినాన్ని సమర్పించుకోవచ్చు. శనగలు పండు తాంబూలం పెట్టుకుని ఎవరైనా వస్తే అమ్మవారికి స్వరూపంగా వాళ్ళకి వాయినం ఇవ్వండి. లేదు అమ్మవారికే సమర్పించవచ్చు. అమ్మవారే మనకి సాక్షాత్ పరదేవత. ఆ పరదేవతకు మనం ఇలా తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని కథలోపమైన భక్తి లోపం కాకూడదు. అందుకని భక్తిగా మనం పూజని పూర్తి చేసుకోవాలి. ఏది దేవుడికైనా సరే ఆవాహనం చెప్పుకుని ఆ తర్వాత ఇందాక గణపతికి చెప్పుకున్నాం కదా విసర్జనం అని. మహాలక్ష్మీదేవి మన ఇంట ఎప్పుడూ కూడా కొలువు ఉండాలని మనం అనుకుంటాం. మన ఇంటిలోనే ఉన్నారనే భావంతోనే మనం ఉంటాము. కాబట్టి అమ్మవారికి ఆవాహనమే గాని విసర్జనం అనేది ఉండదు. అమ్మవారి ఎల్లప్పుడూ మన ఎందే ఉంటుంది. ఆమెకి ఎప్పుడూ కూడా సకల గుణ సంపన్నుడైనటువంటి స్వామివారి అంటే చాలా ఇష్టమట. అందువలనే ఆవిడికి భక్తుల ఇంటిలో కూడా కాకుండా స్వామి యొక్క వక్షస్థలంలోనే నిత్యము నివాసిస్తున్నారని పెద్దలు చెప్తున్నారు. అందువలనే ఆమెకి చపల అని పేరు వచ్చింది కూడా అని నారాయణ భట్టతిరి గారు నారాయణీయంలో చెప్పారు. అందువలన మనం అమ్మవారిని తలుచుకుంటూ పూజ చేసుకున్నామమ్మా, ఈరోజు మేము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాము అని పూజ చేసుకొని నమస్కరించుకోవాలి. కానీ పూజ అయిన తర్వాత సాయంత్రం కూడా సంధ్యా సమయంలో కూడా అమ్మవారికి ఒక్కసారి లఘు పూజ చేసుకొని ఆ మరునాడు కూడా పూజ చేసుకుని అప్పుడు ఈ పీఠాన్ని అమ్మవారికి నమస్కరించుకుని తీసుకోవాలి. అంతేగాని అమ్మవారికి వేరే విధంగా ఏ మంత్రాలు చెప్పవలసిన పని లేదు. అమ్మ ఎప్పుడు మన యందు అలా కొలువై ఉండాలని మనం మనసారా ప్రార్థించుకోవాలి. ఈ విధంగా అందరూ కూడా చక్కగా
అమ్మవారి యొక్క పూజను చేసుకుంటారని ఆశిస్తూ నా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారో మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియచేయండి. హరి ఓం.